ఆంధ్రప్రదేశ్కే కాదు, భారతదేశానికే కాదు, ప్రపంచానికే ఈ కలియుగానికి దైవం ఈ ఏడుకొండల స్వామి. ఆ స్వామి పాదాల కింద మేము ఒక సినిమా తీసి ఆ సినిమా ప్రమోషన్ని స్టార్ట్ చేయడం అనేది ఒక గౌరవంగా, గర్వంగా భావిస్తున్నాను. నమో వెంకటేశ. అంటే సినిమా రిలీజ్కి ఇంకా టైం ఉంది. ప్రమోషన్ స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు కిరణ్తో అంటున్నాం, హీజ్ లైక్ బ్రదర్ అన్న. చాలా ఫంక్షన్లు హైదరాబాద్లో చేస్తారు, ఆంధ్రాలో చాలా ఏరియాల్లో చేస్తారన్న. కాకపోతే సినిమా అంటే చొక్కా చెప్పుకునే అభిమానం మా రాయలసీమ గడ్డదన్నా. మేము సినిమాని ఎంత ప్రేమిస్తామంటే ఫ్లాట్ రేట్ చూడడం, టైమింగ్ చూడడం, 24 అవర్స్ రౌండ్ ద క్లాక్ షోలు పడే గడ్డ ఏదన్నా ఉంటే అది మా రాయలసీమ గడ్డ, అది మా తిరుపతి అడ్డా అని చెప్పాడు. నాకు అప్పుడు తెలుసు, ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానిగా నా కెరీర్ స్టార్ట్ అయింది. ఎప్పుడు కూడా నేను ఏలూరులో ఉన్నప్పుడు సీడెడ్లో షో పడిందా, తిరుపతిలో షో పడిందా, అనంతపురంలో షో పడిందా, కర్నూలులో షో పడిందా అని చెప్పి మేము ఫోన్ చేసేవాళ్ళం. ఎందుకంటే ఫస్ట్ షో పడేది, ఫస్ట్ టాక్ ఇచ్చేది రాయలసీమ గడ్డ. మీరు చూపించే అభిమానం ఎంత ఉంటుందంటే, ఈ సినిమా టైటిల్ చెన్నై లవ్ స్టోరీ. తెలుగులో సినిమా తీసాం, చెన్నై లవ్ స్టోరీ టైటిల్ పెట్టామని ఎవ్వరు అడగరు. ఎందుకంటే సినిమా మీద మన తెలుగు ఆడియన్స్ చూపించే ప్రేమ లాంటిది. లాంగ్వేజ్ చూడడం, సిటీ చూడడం, హీరో చూడడం, కంటెంట్ నచ్చితే టెంట్ వేసుకుని రిలీజ్ థియేటర్ ముందు నించుంటాం. అలాంటి అభిమానం చూపించే నిష్కళమైన ఆడియన్స్ మీ అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాం.